విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ఆ రంగంలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఒక సామాజిక బాధ్యతగా గుర్తించినప్పుడే వ్యవస్థలో అవసరమైన ప్రక్షాళన చేయడం సాధ్యపడుతుందని ఆయన అన్నారు. విద్యారంగంపై బుధవారం శాసనమండలిలో జరిగిన ప్రత్యేక చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ సమాధానమిచ్చారు. ఏటా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ ప్రమాణాలు పెరగకపోగా పడిపోవడం ఆందోళన చెందాల్సిన విషయమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అటు ఏపీ ప్రభుత్వం సైతం రాష్ట్రంలోని విద్యా ప్రమాణాలను నిలబెట్టడానికి గట్టి చర్యలను తీసుకుంటోంది. తాజాగా 16,000 టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విద్యా ప్రమాణాల పతనం మీద మరోమారు చర్చ ప్రారంభమైంది. ఇప్పుడు అయితే మన విద్యా వ్యవస్థలోని అసలు లోపాలేంటి, వాటిని సరిదిద్దడం ఎలా, ఈ విషయంలో విద్యా సంస్థలు తల్లిదండ్రుల బాధ్యత ఎంతవరకు ఉంది వంటి ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. మన విద్యా విధానం ప్రమాదకరంగా ఉందని, విద్యలో ప్రమాణాలు పడిపోవడం ఆందోళన కలిగించే అంశమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసన మండలిలో అన్నారు. ఇందుకు ప్రభుత్వం మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల వారు బాధ్యత వహించాలన్నారు. ఇకనైనా వర్ధమాన ప్రపంచంతో పోటీ పడేలా మన విద్యా ప్రమాణాలు పెంచే దిశగా అడుగులు వేయాలని, ఈ క్రమంలో విద్యా వ్యవస్థ ప్రక్షాళన అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు. 2021 నాటి నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో రాష్ట్రంలోని 3-7వ తరగతి విద్యార్థుల్లో ఏకంగా 75% మంది ఏ సబ్జెక్టులోనూ కనీస ప్రాథమిక సామర్థ్యం చూపలేకపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి సభలో ఉదహరించారు. సబ్జెక్టుల వారీగా దేశంలో తెలంగాణ 37వ ర్యాంకులో ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక సంఖ్య 6.50 లక్షల మేర తగ్గిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 10,000 మంది టీచర్లను నియమించామని, రాష్ట్రంలో 26,100 ప్రభుత్వ పాఠశాలలుండగా ఒక్కో విద్యార్థిపై సగటున 1,08,000 ఖర్చు పెడుతున్నామని సీఎం లెక్క చెప్పారు. రెసిడెన్షియల్ స్కూల్స్లో ఒక్కో విద్యార్థికి 98,000 ఖర్చు చేస్తోందని, ఇంత ఖర్చు చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావటం లేదని, కనుక ఈ వైఫల్యాలకు కారణాలను అన్వేషించాల్సిన సమయం వచ్చిందని సీఎం వ్యాఖ్యానించారు. రాజకీయ కోణంలో ఆలోచించినంత కాలం విద్యారంగం ప్రక్షాళన కాదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్లుగా తెలంగాణలో విద్యా ప్రమాణాలు దెబ్బతినడానికి అనేక కారణాలున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలకుల నిర్లక్ష్యం, అధికారుల పట్టింపు లేని తనం కారణంగా సుమారు 40% పాఠశాలలు మూసివేత అంచున నిలబడాల్సి వచ్చింది. గతంలో అమలైన బడిబాట, బడి పిలుస్తోందిరా, జయశంకర్ బడిబాట వంటి కార్యక్రమాలేవి బడియేడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు తీసుకురాలేకపోయాయి. తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువులను మెరుగుపరిచి వాటిని రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని మేధావులు, విద్యావేత్తలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచించారు. కానీ గత ప్రభుత్వం ఆ పని చేయకపోగా రెసిడెన్షియల్ స్కూళ్ల పేరుతో ఏకంగా ఒక కొత్త వ్యవస్థను తీసుకువచ్చింది. ప్రవేశ పరీక్షలు పెట్టి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను అక్కడకు వెళ్లేలా చేసింది. అంటే దశాబ్దాల పాటు గొప్పగా విలసిల్లిన ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను నాశనం చేసి రెసిడెన్షియల్ పాఠశాలల పేరుతో మరో నూతన వ్యవస్థను నిర్మించామని చెప్పుకున్నారు. నిజానికి రెసిడెన్షియల్ స్కూళ్లకు పెట్టిన ఖర్చుతో పాత ప్రాథమిక పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, అనుబంధంగా హాస్టళ్లు, ప్లే గ్రౌండ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, కరెంటు, తాగునీరు వంటి సదుపాయాలు అమర్చి ఉంటే ఈ పాటికి మెరుగైన ప్రాథమిక విద్య గ్రామీణ పేద విద్యార్థులకు అంది ఉండేదని విద్యావేత్తలు అప్పట్లోనే అభిప్రాయపడ్డారు. మూడు దశాబ్దాల నాడే 3 ఏళ్లు నిండిన విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ లాంటి ప్రీ ప్రైమరీ క్లాసులకు చేరడానికి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. కానీ అవే ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటే మాత్రం పిల్లలకు 5 ఏళ్లు నిండాల్సిందేననే నిబంధన పెట్టి పేద విద్యార్థులకు అన్యాయం చేశాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కేజీ టు పీజీ అనే నినాదాన్ని తెరమీదకు తెచ్చింది తప్ప ప్రభుత్వ రంగంలో కిండర్ గార్డెన్ క్లాసులను ప్రారంభించలేదు. అదే సమయంలో 5 ఏళ్ల నిబంధనను ఎత్తేయలేదు. దీని మూలంగా నర్సరీలో ప్రైవేటు స్కూలుకు వెళ్లిన విద్యార్థి తరువాతి చదువులు అదే స్కూల్లో కొనసాగిస్తున్నాడు. మరోవైపు పేద, దిగువ మధ్యతరగతి వర్గాలు అప్పోసొప్పో చేసైనా తమ పిల్లలను కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో చేర్పిస్తున్నారు. మరోవైపు ఏటా వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారి సంఖ్య
తగ్గిపోతోంది. అటు సమాజానికి ఇటు ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్న ఈ నిబంధనలను నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్షించాలని మేధావులు, విద్యావేత్తలు కోరుతున్నారు. కనుక ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవస్థను సమీక్షించి ప్రాథమిక పాఠశాల వ్యవస్థను కాపాడుకోకపోతే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు బడికి దూరమైపోయే ప్రమాదం ఉంది.